చెప్పబడుతున్నటువంటి దేవుని మాటలు విని చూసి వెళ్ళిపోయినంత మాత్రాన మన జీవితాలు బాగుపడవు. మనం ఆత్మకు అంటినటువంటి మాలిన్యాలు పోవు. ఈ వాక్యాన్ని విన్నంత మాత్రాన మన ఆత్మీయ జీవితం ఆత్మీయ ఆహారంతో బలపడదు. విని చూసి వెళ్ళిపోతే అది నిష్ప్రయోజనం. కాబట్టి అందరూ శ్రద్ధగా వినాలని మరొకసారి దేవుని మాటగా మరి మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనిషి నిర్మాణం తల్లి గర్భంలో 9 నెలల పాటు దేవుని స్వహస్తాలతో నిర్మించబడి పుట్టిన తర్వాత ఎంతవరకు ఆయుష్కాలం అయితే ఉందో అది 60, 70, 80 ఈ సంవత్సరాలలో ఈ శరీర నిర్మాణం ఎలా ఉండాలని దేవుడు నిర్ణయించాడో అది బాల్య దశలో ఎలా ఉండాలి, యవ్వన దశలో ఎలా ఉండాలి, వృద్ధాప్య దశలో ఎలా ఉండాలి, పసిపిల్లలుగా తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఆ శరీరం యొక్క పనితీరు, వాటి అవయవాల యొక్క పని ఏ రీతిగా వాటి పని వాటి అభివృద్ధి ఉండాలో దేవుడు అన్నిటినీ మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే భవిష్యత్తు తిరిగిన దేవుడుగా వాటిని నిర్ణయించాడు. అది మనిషి అయినా కావచ్చు, అలాగే ఒక జంతువు అయినా కావచ్చు, ఒక పక్షి అయినా కావచ్చు, ఒక చెట్టు అయినా కావచ్చు. దాని యొక్క ప్రారంభ దశలోనే భవిష్యత్తు ఈ చెట్టుకి ఈ వయసు వచ్చేటప్పటికి ఫలాలు రావాలి, ఈ పక్షి ఈ కోడి దాని ఆయుష్కాలంలో ఈ వయసు చేరినప్పటికీ గుడ్లు పెట్టగలగాలి, పిల్లల్ని చేయగలగాలి. అలాగే ఒక కుక్క, ఒక పంది వాటికంటూ పిల్లలను కనే ఒక సమయం ఉంది. ఆ సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. వాటి కాలాల్లో అవి పిల్లలు కనాలి. ఇది సృష్టిని చేసినప్పుడే, మనుషులను నిర్మించినప్పుడే, భవిష్యత్తులో వీరు ఈ వయసులో ఈ విధంగా ఉండాలి అని దేవుడు శరీర నిర్మాణాలను, అవి జంతువుల, పక్షుల, వృక్షాల, మనుషుల వారి యొక్క వయసుల ప్రకారము వారి అవయవాల పనితీరు ఈ రకంగా ఉండాలి అని దేవుడు నిర్ణయించడం జరిగింది. మరి దాని అంతటిని మనం ఒకసారి మనసులో పెట్టుకొని మరి లేఖనాలలో ఒక భాగాన్ని మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికి తగును. చూడండి, ఇక్కడ వయస్సు వచ్చిన వారు అనగా యుక్త వయస్సు, పరిపక్వత, దాన్ని మనము యవ్వనం అనొచ్చు. పరిపక్వత, వయస్సు వచ్చిన వారు. వయసు మీద పడిపోయిన వారు ఉంటారు. నీకు వయసు తక్కువ, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అనిపించుకునే వయసు, చిన్నపిల్లల వయసు ఉంటుంది. మీరు పెద్దవారు అయిపోయారు, మీకు వయసు ఎక్కువైపోయింది, ఏం మాట్లాడుతున్నారు మీకు తెలీదు, మీరు సైలెంట్గా కూర్చోండి, మీరెందుకు లేస్తున్నారు అని వయసు ఎక్కువైపోయిన వారికి, అనగా వృద్ధాప్యంలో ఉన్న వారి గురించి మనం మాటలు అంటుంటాం. కానీ ఒక యుక్త వయస్కుడు, ఒక యవ్వనుడు మాట్లాడితే ఏమంటారు? వయసు వచ్చిన వాడు, యవ్వనుడు. చూడండి, వయసు తక్కువ వారు, వయసు ఎక్కువైపోయిన వారు, వయస్సులో ఉన్నవారు అనగా యవ్వనుల గురించి దేవుడు మాట్లాడుతూ, వయస్సు వచ్చిన వారు మేలు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించే
జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. మనిషి నిర్మాణములో దేవుడు ఈ వయసు వచ్చింది అని అంటే వారు మేలేంటి కీడేంటి, మంచి ఏంటి చెడేంటి, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు వాటిని వివేచించే జ్ఞానేంద్రియాలను, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు అని అంటున్నాడండి. ట్రైనప్ అయిపోయిన ఒక పరిపక్వతలోకి వచ్చినటువంటి జ్ఞానేంద్రియాలను దేవుడు మనిషి దేహములో ఆ సమయంలో పుట్టిస్తాడంట. వయసు వచ్చిన వారికి, యవ్వన కాలంలో ఉన్నవారికి. మరి అలాంటి వారు అభ్యాసము చేత వాటిని అన్నిటిని తెలుసుకోవాలి. అందుకే బలమైన ఆహారము వారికే తగును. బలమైన ఆహారం చూడండి, యవనస్తులు ఏం తిన్నా జీర్ణించుకోగలరండి. మాంసాలు తినేస్తున్నా, రకరకాల రోజు బిర్యానీలు తింటున్నా, లోన గ్రైండింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మొత్తం పేస్ట్ అయిపోతాయి, అంతే కదండి. అదే ముసీలు తాతకి జాయింట్లు పెట్టేవారుకోండి, నాయన నేను తినలేను, నాకు పళ్ళు లేవు, అది కొరికితే ఉన్న పళ్ళు కూడా ఊడిపోతాయి, నాకు ఏదైనా మెత్తగా జామ లాంటిది ఉన్నది నోట్లో వేయగా అలా దిగిపోయే దేవుడు ఉంటే పెట్టండి అంటారు. అలాగే చిన్నపిల్లలకి వాళ్ళకు కూడా అదే పరిస్థితి, వాళ్ళు తినలేరు. తల్లి శుభ్రంగా చేతితో పిసిగీసి పేస్ట్ లా చేసి స్పూన్తో కొద్ది కొద్దిగా పెడుతుంటారు పిల్లలకి. అదే వయసు వచ్చిన వారైతే బలమైన ఆహారం ఏవైనా తినగలరు, ఎంత హెవీ ఫుడ్ అయినా జీర్ణించుకోగలరు. బలమైన ఆహారము వారికి తగును, ఎందుకంటే వారు వయస్సు వచ్చిన వారు, పరిపక్వతలో ఉన్నవారు, యుక్త వయస్సులో ఉన్నవారు. మరి ఇలాంటి వయసు వచ్చిన వారి గురించి, ఇలాంటి వయసు వచ్చిన వారిని దేవుడు దేనితో పోలిస్తున్నాడో మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 144 అధ్యాయము 12వ వచనం. ఆ కుమారులు తమ యవ్వన కాలమందు ఆ ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరముకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. చూడండి, కుమారుల గురించి, కుమార్తెల గురించి దేవుడు మాట్లాడుతూ వారు యవ్వన కాలంలో ఎలా కనబడుతున్నారంటే తన కాలమందు ఎదిగిన మొక్కలుగా ఉన్నారు, ఫలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటున్నాడు. ఎదిగిన మొక్కలు, ఎదిగిన వారుగా ఉన్నారు. వయసు వచ్చిన మొక్క ఎలాగైతే ఫలాలు ఇవ్వడానికి, పువ్వులు కాయడానికి సిద్ధంగా ఉందో అలాగే యవ్వనులైన వారు దేవుని కొరకు ఫలాలు ఫలించే వారుగా సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నారు. యవ్వనులను దేవునితో పోలుస్తున్నాడంటే ఫలించడానికి సిద్ధంగా ఉన్నవారు, ఫలాలను కాసేవారు, ఎలాంటి బలమైన పనినైనా చేయగలిగే శక్తిని నేను ఆ వయస్సు వచ్చినప్పుడు వారికి నేను అందించాను. ఎంత బలంగా ఉంటారు చూడండి యవ్వనస్తులు. చాలా మంది కూర్చున్నారు, పైన కూర్చున్నారు, కింద స్త్రీలలో చాలా మంది కూర్చున్నారు, బలంగా ఉన్నారు. ఎంతటి బరువునైనా మీరు ఎత్తగలరు, ఎంత దూరమైనా నడవగలరు, ఎక్కడికైనా పరిగెత్తగలరు, ఏ పనినైనా రండి చేద్దాం, శక్తి ఉంది లోపల, ఎంత ఎత్తుకైనా ఎక్కగలం. అలాంటి శక్తిని దేవుడే ప్రతి మనిషికి ఇవ్వడం అనేది జరిగింది. ఆయన శరీర నిర్మాణంలో ఆ సిస్టమ్ ని దేవుడు పెట్టడం జరిగింది. ఎందుకంటే మీరు యవ్వన కాలంలో ఫలించాలి. అందుకే మీకా గ్రంథంలో కూడా మీకు తెలిసిన మాట ఉంది కదండి, ఏంటది? మీకా గ్రంథం 3వ అధ్యాయంలో చాలా సార్లు చదువుకున్నారు కదా యవనస్తుల గురించి. ఏముంది తెలియదు ఎవరికైనా? చూడండి 27వ అధ్యాయం వచనం, మీకా గ్రంథం చదవండి. సారీ, విలాప వాక్యాలు అండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27-28 చదవండి. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు,
అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. చూడండి, యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు. యవ్వన కాలంలో కాడి మోయాలంట, దాన్ని మోపినవాడు యెహోవాయే. చూడండి, ఈ వయసు యవ్వన కాలం ఎప్పుడైతే వచ్చిందో, ఇగో నువ్వు ఫలాలు ఫలించడానికి సిద్ధంగా ఉన్నావు, నువ్వు పని చేయడానికి సిద్ధపడిపోయి ఉన్నావు. కాబట్టి నువ్వు పనిని జరిగించడానికి ఈ వయసు యుక్తమైనది, పరిపక్వమైనది. మోయి సత్యము కాని భారమైన బరువులు కూడా మోయగలిగే వయసు, బలవంతులు మీరు. కాబట్టి అలాంటి బలవంతులైన మీరు నా కాడి మోయుటకు సరి అయిన వయస్సు కలిగిన వాడు అని దేవుడు ఒక వయస్సును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వయస్సులోని మీరు ఈ పనులన్నీ చేయాలని దానిని యెహోవాయే మోపడట. యెహోవాయే నా కాడిని మీరు మొయ్యండి అని యెహోవాయే మోపాడు. మరి ఇది దేవుని సంకల్పం ప్రకారము, దేవుని ఆలోచనల ప్రకారము, దేవుని నిర్ణయం చొప్పున ఇదంతా జరుగుతుంది ఇప్పటి వరకు. మరి ఇలాంటి భారాన్ని, ఇలాంటి టార్గెట్ ని కలిగి ఉన్నటువంటి యవనస్తుల పరిస్థితి ఈ రోజు ఎలా ఉంది అని మనం ఆలోచించగలిగితే, ఏ యుక్త వయసు అయితే దేవుడు కోరుకున్నాడో, ఏ వయసు వచ్చినప్పుడైతే మేలు కీడులు వివేచించే జ్ఞానాన్ని పెట్టాడో, ఏ వయసు వారు ఫలాలు ఫలించడానికి సిద్ధంగా ఉన్నారో, ఏ వయసునైతే దేవుడు కోరుకుంటున్నాడో అదే వయస్సు కలిగిన వారిని మరొకడు కూడా కోరుకుంటున్నాడండి. ఎవరంటే అపవాది. యవనస్తులైన వారందరినీ తన వైపు ఆకర్షించుకుంటున్నాడు, అట్రాక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే వాడి టార్గెట్ ఎవరు అంటే యవనస్తులే. దేవునికి ఎలాగైతే యవనస్తులు కావాలో అపవాదికి కూడా యవనస్తులైన వారు కావాలి. అందుకే దేవుని దగ్గర నుంచి ట్రాక్ మళ్లించడం ప్రారంభించాడండి. ప్రారంభం నుంచి కూడా దేవుని ఉద్దేశాలను పక్కన పెట్టి దేవుని ఏర్పరిచిన మార్గాన్ని, ఆయన ఉద్దేశాన్ని పూర్తిగా చెరిపేసి నరులంతా వక్ర మార్గములో నడవడానికి వాడు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని వేసి మనుషులైన వారందరినీ, అందులో ముఖ్యంగా యవ్వనులైన వారిని దారి తప్పించాడు. ఆ దారిలోకి వెళ్ళిపోయిన ఎంతో మంది యవనస్తులు వారి జీవితాలనే నాశనం చేసుకున్నారు, భ్రష్టులుగా మారిపోయారండి. చరిత్రలో ఒక యవనస్తుడిని మనం చూడగలిగితే, మరి ఆ యవనస్తుడు చాలా చిన్న వయసులోనే, ఇంచుమించు 16-17 ఏళ్ల వయసులోనే ప్రపంచాన్ని పరిపాలించగలిగే ఒక మహా సామ్రాజ్యానికి మరి సింహాసనాన్ని అధిష్ఠించిన వ్యక్తిగా చరిత్రకెక్కాడండి. అతి చిన్న వయసులోనే, అతనికి ఉన్నటువంటి 16-17 ఏళ్ల వయసులోనే ప్రపంచాన్ని పరిపాలించడానికి ఏర్పాటు చేసినటువంటి సింహాసనం, దాని మీద కూర్చోడానికి అర్హత సాధించాడు. అతనే అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీకు చక్రవర్తి. గ్రీకులు పరిపాలిస్తున్న ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక రాజ్యాలపై దండెత్తి అందరిని ఓడించి ఆయా రాజులను రోపరుచుకొని సామంతులుగా కొంతమందిని, ఆయనకి దాసోహం కాని వారిని హతమార్చి ఆ రాజ్యాలను, వాటి యొక్క సంపదను, వాటినన్నింటిని కొల్లగొట్టి విస్తారమైన బంగారాన్ని, సంపదని ఆయన వెనకేసుకున్నాడు, పోగు చేశాడు. మరి ఆయనకి 30 సంవత్సరాలు వచ్చాయండి, 31 సంవత్సరాలు వచ్చాయి. అనారోగ్యం బారిన పడ్డాడు. ఆలోచించడం ప్రారంభించాడు, ఏంటి నా యవ్వనం, నా టీనేజ్ నుంచి ఇప్పటి వరకు నేను ఏం చేశాను, ఏం సాధించాను అది ఆలోచిస్తే ఆయనకి అర్థమైంది ఒకటే, సున్నా, ఏమీ సాధించలేదు. అందుకే ఆయన సమాధి పెట్టులో నుంచి అతని చేతుల్ని ఎలా పెట్టమన్నాడో తెలుసా? చరిత్రలో వాస్తవం ఏంటి, కథ కాదు ఇది.
ప్రపంచాన్ని జయించినటువంటి జగజ్జేత గ్రీకు చక్రవర్తి, గ్రీకు వీరుడు అంటారు చూసారా, ఆ చక్రవర్తి అతని యవన దశలో తన జీవితాన్ని అంతటిని దేనికోసం అయితే పణంగా పెట్టాడో దాని యొక్క ఫలం ఏ రకంగా ఉందో, ఆయన అనారోగ్యం బారిన పడి మంచాన పడి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు అన్నిటినీ నెమర వేసుకున్నాడు. ఏం చేశాడు, ఎంతమందిని చంపాడు, ఎంత బంగారాన్ని దోచుకున్నాడు, ఎంత సంపాదించాడు, వాటిని అన్నిటినీ లెక్కలు వేసుకుంటున్నాడు, ఆలోచించుకుంటున్నాడు. చివరికి తేలిన ఫలితార్థం ఏంటి అని అంటే అతడు సంపాదించినదంతా అతన్ని కాపాడలేకపోయింది, ఆయన ప్రయాసంతా వ్యర్థమైపోయింది అని సమాధి లోపల నుంచి నా ఒంటి చేతులు పైకి ఉండే విధంగా పెట్టండి అని తన పరివారానికి ఆజ్ఞాపించి చచ్చిన తర్వాత ఇలాగ చేతులు పైకి పెట్టి ఒంటి చేతులతో వెళ్ళిపోతున్నారు. నేను సంపాదించింది ఏమీ లేదు, నాతో తీసుకెళ్తుంది ఏమీ లేదు, నా యవ్వనం అంతా యుద్ధాలకి, చంపడానికి, దోచుకోవడానికి వినియోగించాను, చివరికి ఆ జీవితం అంతా వ్యర్థమైపోయిందని తెలిసి ఒంటి చేతులతో వెళ్ళిపోతున్నానని భవిష్యత్తు తరాల వారికి ఉన్నాడు. కాబట్టి అతన్ని అక్కడ పట్టుకుంది, 30 వెండి నాణాలకు ఆశ చూపించి దారి తప్పించింది. అలాగే యవ్వనంలో ఉన్నటువంటి ఆదాము అవ్వలు వారిని ఎలా తప్పించాలి? వాళ్ళకి దేవుడు ఒకటి చెప్పాడు కదా తినొద్దని, అయితే దాన్ని తినిపించే విధంగా చేద్దాం. వాళ్ళ వీక్నెస్ పట్టుకున్నాడు, వారిని ఎలా దెబ్బతీశాడు. ఇలా ప్రతి యవనస్తుడు, యవనస్తురాలు వారిలో ఉన్నటువంటి వీక్నెస్ ఏంటి? మరి వీక్నెస్ ఏంటి? సినిమా పిచ్చుందా? అయితే సినిమాల మాయలో పడేద్దాం. ఆయనకు చేతికి ఒక సెల్ ఫోన్, ఒక కెమెరా ఇచ్చి షార్ట్ ఫిల్మ్లు తీసుకునే విధంగా వీధులంట, సముద్ర తీరంలోను, చెట్లలోను, పొట్టల్లో తిరిగే విధంగా చోట్ల చేద్దాం. ఆడ అలా షార్ట్ ఫిల్మ్ తీసుకుని వెళ్ళిపోతాడు. కొంతమందికి ఫోటోలు ఇచ్చి ఫోటో ఎడిటింగ్ చేస్తుంటారండి, మార్కెటింగ్లు చేస్తుంటారు, ఇల్ని ఇందులో పడేస్తాం. ఒకడికి తాగుడు అలవాటు, మత్తుకు అలవాటు, వీడిని డ్రగ్స్ కి బానిసగా చేద్దాం. నోట్లో కైలీలు, గుట్టకాలు వేసుకొని తాగి ఎక్కడ పడితే అక్కడ ఊసుకొని, ఎక్కడ పడితే తాగి పడిపోయి దొరలే విధంగా వాడి బ్రతుకును నీచంగా అందరూ అసహించుకునే విధంగా చేద్దాం. ఎందుకు? ఎక్కడ చూస్తున్న యువతే, ఏ బస్ స్టాప్ లో చూస్తున్న యువతే, ఏ కాలేజీ గోడల ఎవరు కూర్చుంటారు? యువతే కూర్చుంటారు. ఒక్కొక్కరిని ఒక్కొక్కరు రకంగా పట్టి లాగేసిందండి. అబక్కు గ్రంథంలో రాయబడింది కదా, మనుషులందరినీ వాడు గుచ్చి లాగి ఉన్నాడు. మొదట అధ్యాయం 14 కూర్చుని చదవండి ఒకసారి. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసింది. వాడు గాలము వేసి మనుషులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఊరిలు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, ఊరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, ఆశలు చూపిస్తున్నాడు. నీ వీక్నెస్ ఏంటి? ఆ వీక్నెస్ మీద దెబ్బ కొడుతున్నాడు, నిన్ను వాడి వైపు లాక్కుంటున్నాడు, నీ బ్రతుకంతా నాశనం చేసుకునే విధంగా చేస్తున్నాడు. ఉగ్రవాదం చూడండి, ఈరోజు ఉగ్రవాద సంస్థలను చూస్తుంటే వాళ్ళ టార్గెట్ అంతా ఎవరి మీద? ముసీల్ తాతలు ఎవరు ఉంటే తీసుకురండి, అది చేతికి తుపాకీలు ఇచ్చి ట్రైనింగ్ ఇద్దాం అని సరే అందరూ అనుకోరు. ఎలాగ రేపు మాకు చచ్చిపోతారు కదా, ఆ చచ్చిపోయేవాడిని జిహాద్ అని చెప్పి లేదంటే ఏదేదో అనిపించి చంపించేద్దాం, ప్రజల మీద ఏం చేద్దాం, ఎలాగో చచ్చిపోతాడు కదా. ముసలోళ్ళు ఎన్నుకోవట్లేదండి, ఎవరు కావాలంటే వాళ్ళకి. ఎలాగో చచ్చిపోయేవాడిని వద్దనుకుంటున్నారు. ఎవరు కావాలంట? యవ్వనస్తులే కావాలి, టీనేజర్సే కావాలి. 13-14 ఏళ్ళు వచ్చాయంటే చాలు వారు ఉరులు ఒప్పుతుంటారు. ఎవరి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఎవరు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ కుమారుడు నా దగ్గరికి పంపించండి, మీ కుమార్తెను నా దగ్గరికి పంపించండి, దేవుని సేవ కోసం ప్రాణాలు ఇచ్చే విధంగా తీర్చిదిద్దుతాం అని చెప్పి చేతికి తుపాకీ ఇచ్చి యవనస్తులైన వారందరినీ లోపరుచుకొని ఉగ్రవాదులుగా మారుస్తున్నారండి. ఒక ఐఎస్ఐఎస్ కానీ, ఐఎస్ఐ కానీ,
ముజాహిద్దీన్ కానీ ఇలా ఎన్నో ఉగ్రవాద సంస్థల్లో ఎవరిని పెట్టుకుంటున్నారు అని అంటే యవనస్తులే. రాజీవ్ గాంధీని చంపేసింది ఎవరంటే టీనేజర్, 13 ఏళ్ళ తాను 13 టీనేజ్ లో ఉన్న అమ్మాయి. అలాగే బొంబాయి దాడుల్లో పాల్గొన్నటువంటి వాళ్ళంతా ఎవరు? యవనస్తులే, కసబ్. అలాగే కొంతమంది బృందం. అలాగే మన హైదరాబాద్ లో బాంబు పేలుళ్ళు జరిగించింది ఎవరు? వీళ్ళంతా టీనేజర్స్, యవనంలో ఉన్నవారే అపవాది టార్గెట్ చేస్తుంది. కొంతమంది ఉగ్రవాదులుగా మారుస్తుంది, కొంతమంది రేపిస్టులుగా మారుస్తుంది. ఢిల్లీలో ఎంత దారుణం జరిగింది, అలాగే హైదరాబాద్ శివారులో ఎంత దారుణం జరిగింది. ఒక దిశ చట్టం వచ్చినా, ఒక నిర్భయ చట్టం వచ్చినా ఎందుకు వచ్చింది? యవనులు చూస్తున్న పనుల వల్లే కదా. ఇలా అపవాది ప్రతి ఒక్కరిని ఉరులు ఒక్కి చిక్కించుకుంటున్నాడు. యవనములో వారిని ఉరులు ఒక్కుతున్నాడు, ఆశ చూపిస్తున్నాడు, వాడి దారి వైపు మళ్లించుకుంటున్నాడు. అది ప్రేమ కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, దురలవాట్లు కావచ్చు, ఉగ్రవాదం కావచ్చు, సినిమాలు కావచ్చు, బట్టలు కావచ్చు, ఫ్యాషన్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఒక యూట్యూబ్ కావచ్చు, ఒక వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఒక ఫేస్బుక్ కావచ్చు. వీడి దేనికి పడతాడు? వీడి చేతితో మొబైల్ ఫోన్ ఇస్తే చాలు, జీవితంలో తలెత్తుకోడు, ఇంకా సరకారు చూసుకోవడానికి జీవితం అంతా. అదే కదండి ఈరోజు అపవాది వేస్తున్నటువంటి ఉచ్చులలో అనేక మంది యవనస్తులు పడిపోయి వారి జీవితాలను, వారి బ్రతుకులు నాశనం చేసుకుంటున్నారు. వారితో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాపని కన్నీళ్లను మిగులుస్తున్నారండి. ఎంతమంది అర్థాంతరంగా ప్రాణాలు విడుస్తున్నారు చెప్పండి. ప్రేమ పేరుతో ఎంతమంది సూసైడ్ చేసుకోవట్లేదు. ఈ డ్రగ్స్ వాడి ఎంతమంది వారి ఆయుష్ను కోల్పోయి రోగాల బారిన పడిపోవట్లేదు. ఎంతమంది ఈ బైక్ రేసింగ్లని యాక్సిడెంట్లు అయిపోయి నిర్లక్ష్యంగా నడుపుతూ ఎంతమంది రోడ్డు ప్రమాదాల్లో ఎంతమంది యువత చచ్చిపోయారు. యాక్సిడెంట్లు సర్వేలు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ యాక్సిడెంట్లు ఎవరి వల్ల జరుగుతున్నాయి అని అంటే, దేని వల్ల జరుగుతున్నాయి అని అంటే నిర్లక్ష్యం కారణంగా యువత ఎక్కువ మెజారిటీలో ఉన్నారంటే, యువత వలన ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ప్రమాదాలలో ఎక్కువగా మరణిస్తుంది వారే అని ఒక సర్వే తేల్చింది. ఎందుకు? నిర్లక్ష్యం. వేగంగా వెళ్ళిపోవాలి, ముందున్న వాడిని దాటకుండా వెళ్ళిపోవాలి, ఫ్రంటలీలు లేచి వెళ్ళాలి, ముందుకు వెళ్ళి స్కిడ్ వేయాలి. చూడండి ఇలాంటివి ఎన్నో ఫీట్లు చేసి ఏమైపోయారు? ప్రాణాలు పోగొట్టుకున్నారు, కాళ్ళు చేతులు విరగొట్టుకుంటున్నారు, అవయవలోపం గల వారిని జీవితంలో ఉండిపోతున్నారు. దేవునికి ఉపయోగపడవలసిన ఈ యువ రక్తం, గుడుకు రక్తం, యవ్వన బలం దేవునికి కాకుండా చేయడమే వాడి టార్గెట్. దేవునికి కాకుండా చేయడమే వాడి టార్గెట్. చివరికి యేసుక్రీస్తు వారి దగ్గర కూడా వచ్చిందండి. యేసుక్రీస్తు వారు కూడా యవ్వనంలో ఉన్నారు కదండి. 30వ సంవత్సరంలో ఆయన దేవుని పరిచర్య, యవ్వన కాలంలో కాడి ముయ్యాలి అనే భారాన్ని కలిగి ఆయన దేవుని పనిని ప్రారంభించడానికి బాప్తిసం పొంది ఒడ్డుకు వచ్చేసాడండి. తర్వాత ఎవరు ఎంటర్ అయిపోయారు? అపవాది ఎంటర్ అయిపోయింది. ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందో చూడండి ఒకసారి. లోకాసు వార్త 4వ అధ్యాయం 5-7 వచనాలు. లోకాసు వార్త 4వ అధ్యాయం 5-7 వచనాలు చూద్దాం. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయన చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అవి నాకు అప్పగింపబడి ఉన్నవి, అది నేను ఎవరికి ఇయ్యకూరుదునో వారికి నేను ఇత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదని అతనికి చెప్పాను. చూడండి యేసుక్రీస్తు వారు ఎలాగూ ప్రపంచాన్ని జయించి రాజుగా ఉండడానికి వచ్చాడు, అంతే కదండి. యేసుక్రీస్తు వారు ఒక దేవుని కోసం ఒక రాజ్యాన్ని స్థాపించాలని, ఆ రాజ్యానికి యేసుక్రీస్తు వారు రాజుగా ఉండాలని,
ఆయన వచ్చారు, ఆయన ఉద్దేశాలు అలా ఉన్నాయి. మనం రాజు కావాలి అని అంటే ఆయన శిలువ మరణం పొందాలి, ఎన్నో హింసలు అనుభవించాలి, అందరితో చీకొట్టించుకోవాలి, అందరూ ఆయన్ని ద్వేషించాలి, ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కోవాలి. మరి ఇలాంటివన్నీ జరిగితే, శిలువలో ఎన్నో బాధలు ఆయన అనుభవిస్తే, కొరడా దెబ్బలు కొట్టించుకుంటే, ఉమ్ము వేయించుకుంటే అది సాధ్యం అవుతుంది. దేవుడు అది చెప్పి పంపించాడు, నీకు ఇవన్నీ జరుగుతాయి, ఇప్పుడు నాతో సమానంగా ఉన్నావు కానీ నువ్వు దాసుని స్వరూపంలోకి వెళ్ళిపోవాలి, మనుషుల పోలికగా పుట్టాలి, నిన్ను నువ్వే రిక్తుడిగా చేసుకోవాలి. ఇవన్నీ యేసుక్రీస్తు వారికి తెలుసు. ఇవన్నీ చేస్తే నేను రాజు అవుతాను, ఈ లోకాన్ని జయించిన వాడిని అవుతాను. ఇది యేసుక్రీస్తు వారు చేయడానికి వచ్చారు. నువ్వు ఎలాగో ఇది చేయడానికి వచ్చావు కదా, నీకు ఒక మంచి రూటు, కష్టం లేకుండా సులువుగా నువ్వు దాన్ని సాధించగలిగే ఒక మార్గాన్ని నీకు చూపిస్తున్నానని అపవాది ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందంటే ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకెళ్ళిపోయిందంట. భూలోకంలో ఉన్న రాజ్యాలన్నింటినీ చూపించిందట. నువ్వు దీనికోసమే కదా వచ్చావు, నువ్వు రాజు అయితే ప్రజలను రక్షించడానికే కదా, కాబట్టి నేనే నిన్ను రాజును చేసేస్తాను, ఈ భూలోక రాజ్యాలన్నింటినీ నీకు అప్పగిస్తాను. నువ్వు ఏ శాసనం చేస్తే ఆ శాసన ప్రకారం అందరూ చేయవలసిందే. అందరూ బాప్తిసం పొందాలని నువ్వు ఒక శాసనం రాసావు అనుకో, అందరూ బాప్తిసం పొందుతారు. అంతే కదండి. దేశ ప్రధానులు, అధికారులు ఏ శాసనం చేస్తే దేశంలో ఉన్నవారు అంతా దాన్ని పాటిస్తున్నారా, పాటించట్లేదా? 2,000 రూపాయల నోట్లు రద్దు అనగానే మొత్తం అందరూ 2,000 రూపాయలు ఇచ్చారా, ఇవ్వలేదా? ఇంకా దాచుకున్నారు మీ దగ్గర. పాపం కొంతమంది తెలియక దాచేసుకున్నారండి, మా వైజాగ్ మెంబర్స్. తర్వాత ఇది వెళ్ళలేదు పాపం, చూడండి పాపం తెలియలేదు వారికి. ఇలాగ ఎంతమంది అయితే దాచుకున్నారో అవన్నీ వ్యర్థమే. ఎందుకు? దేశం నుంచి ఆజ్ఞ జారీ అయింది, అది ఇంకా చెల్లవు. మరి యేసుక్రీస్తు వారు భూలోక రాజ్యాలన్నిటికీ అధికారి అయిపోయాడు అనుకోండి, ప్రపంచ చక్రవర్తి అయిపోయాడు అనుకోండి, ఆయన ఏ శాసనం చేస్తే ఆ శాసనం జరుగుతుంది. అందరూ యేసునామాన్ని ఒప్పుకోవాలి, అందరూ బాప్తిస్మాలు పొందాలి, అందరూ రక్షణ పొందాలి అని ఆజ్ఞ జారీ చేస్తే చాలు, అందరూ బాప్తిస్మం పొందుతారు, పొందరా? నెబుకద్నెజరు ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఈ విగ్రహానికి మొక్కాలి అని అంటే అందరూ మొక్కుతున్నారు. ఎందుకు? రాజాజ్ఞను ధిక్కరిస్తే అది దేశద్రోహం, రాజద్రోహ చట్టం కింద మరణశిక్ష విధించబడుతుంది. కాబట్టి అధికారం అంతా నీకు ఇస్తాను, నువ్వేం జరిగితే ప్రజలు చేయవలసిందే. నువ్వే రాజువి, నువ్వే ప్రపంచ చక్రవర్తివి, భూలోక రాజ్యాలన్నిటికీ నువ్వే అధికారివి, అది నేను నీకు ఇచ్చేస్తాను. నువ్వు చిన్నది ఒక్కటి చేస్తే చాలు, నా పాదాలకి నమస్కారం చేయి, సాష్టాంగ నమస్కారం చేయి. నువ్వు చేయాలనుకున్నది సులువుగా చేస్తావా ఒక నమస్కారంతో? లేదా దేవుడు అనుకున్న విధంగా కష్టాలు, ఇబ్బందులు, సిలువ మరణాలు, కొరడాలు, అవమానాలు, బాధలు, ఏది బెటర్గా ఉంది నువ్వే ఎంచుకో అని యేసుక్రీస్తు వారినే పడగొట్టడానికి వచ్చిందండి. యేసుక్రీస్తు వారికి తెలియదా? మనమైతే పడిపోతాం, అంతే కదా, మనకి తెలియదు. మనమైతే పడిపోతాం. ఏంటి కష్టాలన్నీ అవసరమా? ఇది ఇలా కూడా బాగానే ఉంది కదా, నాకు శ్రమ తగ్గుతుంది, నేను చెప్పినట్టే అందరూ రక్షణ పడిపోతారు, ఆ గారికి జారీ చేస్తే చాలు అని యేసుక్రీస్తు వారు ఆలోచించలేదా? దేవుని నియమం చొప్పున జరిగించాలి. ఆయన నా శరీరములో వయసు వచ్చిన తర్వాత మేలు కీడులు వివేచించే జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి దేవుని చిత్తం చొప్పున యవ్వన కాలం ముందు కాడిపోయిట మేలు అది మోపిన వాడు యెహోవాయే అని గ్రహించి దేవుని చిత్తం చొప్పున ఆయన జరిగించాలనుకున్నాడే తప్ప అపవాది ఆలోచనల ప్రకారం జరిగించాలనుకోలేదు. అందుకే ఈరోజు మన అందరికి రక్షణ వచ్చిందండి. అలాగ అడ్డదారిలో రక్షణ తెప్పించాలంటే ఎంత సులువు చెప్పండి, పాదాల మీద పడితే చాలు కదా. కానీ యేసుక్రీస్తు వారు వివేకం గలవాడుగా, జ్ఞానం గలవాడుగా ఆలోచించి ఆ రోజు మంచి నిర్ణయం తీసుకున్నాడు, లోకమంతా రక్షింపబడింది. మరి అదే నిర్ణయం ఈరోజు యువత ఎంతమంది ఆ రకంగా ఆలోచిస్తున్నారు? ఎలాగైనా మనం గోల్ రీచ్ అవ్వడం కావాలి కదా, అది ఎలాగైతే ఏంటి, చూసి కాపీ కొడితే ఏంటి, కష్టపడి చదువుకొని పాస్ అయితే ఏంటి, పాస్ అయ్యావా, సర్టిఫికెట్ వచ్చిందా, అండ్ అదే కదండి ఆలోచిస్తుంటారు.
ఇలా లంచాలు ఇచ్చి ఉద్యోగం సంపాదిస్తే ఏంటి, కష్టపడి ఇంటర్వ్యూలు పాస్ అయ్యి ఉద్యోగం సంపాదిస్తే ఏంటి, రెండో ఒకటే కదా, చివరికి ఉద్యోగమే కదా మన టార్గెట్. ఎలా సాధిస్తే ఏంటి, అది అక్రమంగానా న్యాయంగానా అనేది ఈ రోజు ఎవరు చూడట్లేదు. ఉద్యోగం వచ్చిందా లేదా, పెళ్ళి అయిందా లేదా, పిల్లలకు అన్నామా లేదా, అది టెస్ట్ ట్యూబ్ బేబీ అయితే ఏంటి, సరోగేసి అయితే ఏంటి, మనకు పుట్టారా లేదా. ఒక్కరి మార్గం తేడాగా ఆలోచించడం ఈరోజు సమాజం అలవాటు చేసుకుంటుంది. ఈరోజు యువత కూడా అంతే తేడాగా మారిపోయింది. అపవాది వలలో చిక్కుకుపోతున్నారు, దారి తప్పిపోతున్నారు. అలాగే ఒక దేమ పౌలు గారిని విడిచి వెళ్ళిపోయాడటండి. ఎందుకు వెళ్ళిపోయాడటంటే ఏహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడట. దీంతో వెళ్తే ఎప్పుడు మాకు తిట్లే, ఎప్పుడు రాళ్ళు వేసుకుంటారో తెలియదు, ఎప్పుడు ఎవరు తిరుగుబాటు చేస్తారో తెలియదు, ఎప్పుడు ఎవరు చెరసాలలో వేస్తారో తెలియదు, ఈ కష్టాలు బాధలు ఇవన్నీ ఎందుకు, ఇది విడిచి నేను వెళ్ళిపోతాను. లోక స్నేహం, ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. అలాగే ఒక యోసేపు గారి గురించి ఎంత గొప్ప చరిత్ర ఉందండి. మరి ఆయన ఒక ఇంటికి అధికారిగా నియమింపబడ్డాడండి. పొతిఫర్ ఇంటికి గృహ నిర్వాహకుడుగా నియమింపబడ్డారు యోసేపు గారు. మరి పొతిఫర్ గారి సత్యమని ఈయన మీద కన్నేసింది. సుందరుడుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, మంచి యవనంలో ఉన్నాడు. ఎలాగైనా ఆయన్ని నొక్కేద్దామని చెప్పి కన్నేసిందంట. ఆయన ఒప్పుకున్నాడా? ఎన్నోసార్లు ప్రయత్నించింది. అపవాది ఏ రకంగానైనా దేవుని సంకల్పాన్ని దెబ్బ కొట్టాలి అని, ఇశ్రాయేలీయులకు భవిష్యత్తు లేకుండా చేయాలి అని ఎన్నో ఆలోచనలతో యోసేపుని దెబ్బ కొడితే అది జరగదు, వాళ్ళు కరువులో మాడి మసిలిపోతారు, వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా చేస్తారు అక్కడే. ఇశ్రాయేలీయుల వంశంలోంచి, యోధా గోత్రంలోంచి యేసుక్రీస్తు అనేవారు రాకూడదు, లోక కళ్యాణార్థం ఆయన బలవకూడదు, అది జరగకూడదు అని అంటే యోసేపును దారి తప్పించాలి. యోసేపు ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలీయుల జాతి అంతా నిలవబడింది, కరువు కాటకాల్లో కొట్టుకుపోకుండా. అంతే కదా. యోసేపు గారు ఆ రోజు ఒక తప్పటి అడుగు వేస్తే ఆయన గురించి చూడండి ఎంత చక్కగా రాయబడిందో. ఆదికాండం 34వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయం 7వ వచనం నుంచి చూద్దాం. అటు తర్వాత అతని యజమాని భార్య ఆ యోసేపు మీద కన్నువేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతను ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నాకు అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడను లేడు, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఎంతో ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. చూడండి, పొతిఫరికి విరోధంగా అనట్లేదండి, దేవునికి విరోధముగా ఈ పాపాన్ని చేసి నేను ఎలా బతకగలను, దేవునికి ఎలా అన్యాయం చేయగలను, ఆయన సంకల్పంలో నన్ను దీని కొరకు నియమించుకున్నాడు, దానికి నేను గడ్డి కొట్టను. చెరసల్లో వేస్తే వేగేవండి, అందరూ అవమానిస్తే అవమానించనివ్వండి. దేవుడు తగిన కాలమందు నన్ను ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు అని యోసేపు ఆ తప్పు చేయకుండా, ఒక యేసుక్రీస్తు వారు ఎలాగైతే సాతాను పాదాల మీద పడకుండా నిలవబడ్డాడో, ఈ యోసేపు కూడా దేవుని సంకల్పాన్ని ఎరిగిన వాడుగా, దేవుడు తప్పు చెయ్యొద్దు అన్నాడు కాబట్టి నేను చెయ్యను అని నిలవబడిపోయాడండి. ఈరోజు ఎంతమంది యవనస్తులు ఇలాంటి నిర్ణయాల్ని తీసుకోగలుగుతున్నారు, స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ. ఎంతమంది తప్పు చేయకుండా అధికారం కోసం యోసేపు మరి పొతిఫరు భార్యతో కలిసి కుట్ర పన్ని ఆ రకంగా కూడా రాజ్యాధికారం పొందొచ్చు, దానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ ఇలాంటి ఒక్కరి మార్గాన్ని ఎన్నుకోలేదు, దేవుని సంకల్పం చొప్పున నిర్ణయించబడ్డాను కాబట్టి దేవుని నియమం చొప్పున నేను వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నాడు కదా. మరి ఈరోజు ఎంతో మంది యవనస్తులు, వయసు వచ్చిన వారు మేలు కీడులు వివేచించే జ్ఞానేంద్రియాలను దేవుడు పెట్టాడు.
వయసు వచ్చిన వారు, యవనస్తులైన వారు నా కాడి మోయాలి అని ఆయనే మోపాడు. ఆయన నియమం చొప్పున ఈరోజు ఎంతమంది ఆలోచించగలుగుతున్నారు? అది కష్టమైన నష్టమైన. చూడండి ఈరోజు యువత పరిస్థితి ఎలా ఉంది? దేవుని నియమం చొప్పున ఉన్నారా? వాళ్ళ ఆలోచనల ప్రకారం అపవాది వలలో చిక్కుకుపోయిన వారిగా ఉన్నారా? వారి నిర్ణయాలు, వారి ఉద్దేశాలు, వారి క్రియలు, వారి చేష్టలు అన్ని ఏ రీతిగా ఉన్నాయి? దేవునికి విరోధమైనవిగానే ఉన్నాయండి. ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు, యవ్వనుడుగా ఉన్నప్పుడు స్టెఫెన్ని చంపిన తర్వాత ఆ స్టెఫెన్ యొక్క వస్త్రాలు ఎవరి దగ్గర పెట్టారేంటండి? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 58వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 58 చూడండి. సౌలును యవ్వనుని పాదముల ఎదుట సాక్షులు స్టెఫెను వస్త్రములను పెట్టిరి. అంటే సౌలు గారు ఏం చేశారు? స్టెఫెను యొక్క చావుకు అంగీకరించాడు. స్టెఫెను యొక్క చావుకు అంగీకరించాడు. ఒక గొప్ప అధికారిగా, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడుగా ఉన్న ఆ స్థితిలో, ఒక యవనుడిగా ఉన్న స్థితిలో ఆయన ఆలోచనలు, ఆయన నిర్ణయాలు, ఆయన పనితీరు దేవునికి విరోధంగా ఉన్నాయండి. దేవునికి విరోధంగా ఉన్నాయి. తన నిర్ణయాలన్నీ దేవునికి విరోధంగా ఉన్న ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు ఎప్పుడైతే సౌలుకి అంధత్వాన్ని కలుగు చేశాడో, ప్రకాశమానమైన వెలుగు కనబడి గుడ్డితనంతో ఆయన ఉండిపోయాడో, ఎప్పుడైతే లోకం కనబడలేదో, చీకటి కనబడలేదో, ఆయన మనోనేత్రాలు వెలిగించబడ్డాయండి. ఆయన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. నీవు నేను హింసిస్తున్న క్రీస్తును అనే స్వరం చెవులో వినబడగానే ఆయన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. ధర్మశాస్త్ర ప్రవచనాలన్నీ జ్ఞాపకం వచ్చేసాయి. అయితే నేను దేవుని కోసం బ్రతకాలి అని నిర్ణయం తీసుకొని ఒక యవనుడుగా ఒక పెద్ద విప్లవాన్ని క్రైస్తవ్యంలో తీసుకొచ్చిన ఘనత పౌలు గారికి దొరుకుతుందండి. యేసుక్రీస్తు వారి తర్వాత ఒక విప్లవం. ఆయన యవ్వన కాలంలో నిర్ణయం తీసుకున్నాడు, సరైన ట్రాక్ లోకి వచ్చాడు. దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా పెద్దల దగ్గర, అపోస్తలుల దగ్గర తెలుసుకున్నాడు. వెంటనే సువార్త పరిచర్యకి వెళ్ళిపోయాడండి. సువార్త పరిచర్యకి వెళ్ళిపోయాడు. ఆయన ఉద్దేశం ఏంటో అర్థమైపోయింది. తండ్రి యొక్క సంకల్పం ఏంటో అర్థమైపోయింది. యవ్వన కాలాన్ని దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడో గ్రహించాడు. ఈ యవ్వనం అంతా దేవుని కొరకే బ్రతకాలని ప్రయాణాలు ప్రారంభించాడు. ఎన్నో ప్రదేశాలు, ఆఫ్రికా ఖండం, ఐరోపా ఖండం, ఆసియా ఖండం, ఇలాంటి ఖండాలు ఎన్నింటినో ఆయన దాటుకుంటూ సువార్త పరిచర్య ప్రారంభించాడు. ఎంతో మంది యవనస్తుల్ని పోగు చేసుకున్నాడండి సువార్త పరిచర్య కోసం. అందులో ఒక తిమోతి, అలాగే ఒక ఫిలోమోను, ఒక ఎపఫ్రోదితు, ఇలా ఎంతో మంది యవనస్తుల్ని ఆయన పోగు చేసుకొని ఎన్నో బాధ్యతలు వారికి అప్పగించి ఎంతో మంది యవనస్తుల్ని, దారి తప్పిపోయినటువంటి యవనస్తుల్ని సన్మార్గంలోకి తీసుకొచ్చాడు కదా. అందుకే విప్లవం నిలవబడింది. అందుకే సువార్త విస్తరణ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది. అనేక మంది క్రైస్తవులు సంఖ్యలో ఎక్కువగా ఉన్నారు అంటే కారణం ఎవరు అంటే ఖచ్చితంగా అది పౌలు గారి ప్రయాసే. చూడండి, యవ్వనంలో ఆయన తప్పటడుగు వేసిన తర్వాత సరిదిద్దుకొని దేవుళ్ళలోకి వచ్చి ఎంత గొప్పగా బ్రతికాడు. ఈరోజు కూడా యవ్వనం దారి తప్పిపోయింది, దాన్ని అంగీకరించవలసిందే. కానీ దారి తప్పిన యవ్వనం మరలా దారి తెలుసుకొని దేవుని వైపు మరలగలిగితే, ఈరోజు పౌలు గారు ఎలాగైతే శ్రమపడి క్రైస్తవ్యాన్ని విస్తరించారో, ఈరోజు క్రైస్తవ్యాన్ని మరలా పునరుజ్జీవం పొందించడానికి ఈ యవ్వనులైన వారు చాలా అవసరం. ఈరోజు సువార్త పరిచర్య చేయాలి అంటే యవ్వనులే కదండి గట్టిగా అరిచి చెప్పగలరు. ఎండలోనైనా, వర్షంలోనైనా, చలిలోనైనా తిరగగలరు. వాళ్ళే కరపత్రాలు పంచగలరు, వాళ్ళే సౌండ్ సిస్టమ్ పెట్టగలరు, వాళ్ళే అన్ని పనులు చేయగలరు. మరి ఇలాంటి పని ఈరోజు మందకుడిగా ఎక్కడ వేసిన బొంగలి అక్కడే అన్నట్టుగా ఈరోజు క్రైస్తవ్యులు ఉండిపోయిందంటే యవనస్తుల కొరత. యవనస్తులైన వారు లేరు, దారి తప్పిపోయారు. అలాంటి వారందరినీ మరలా సన్మార్గంలోనికి తేవాలి అని అంటే ఒకే ఒక్క మార్గం, దేవుని మాటలు. సామెతల గ్రంథం చూద్దామండి ఒకసారి. సామెతల గ్రంథం ఈ మాట చదివి ముగించుకుందాం. 24వ అధ్యాయం
సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా ప్రశ్నిస్తున్నాడండి. చావునకు పట్టబడిన వారిని, నాశనములో పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షించాలి, నువ్వు తప్పించాలి. ఈ జాబితాలో యవనస్తులైన వారు చాలా మంది ఉన్నారు నాశనంలోకి వెళ్ళిపోవడానికి. యవనంలో తగ్గిపోయేది అని అంటే భవిష్యత్తు జీవితం అంతా నరకమే, నాశనమే. యవనమే కదండి, బలంలో ఉన్నప్పుడే మంచి ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవాలి. చదువైనా, పెళ్ళైనా, ఉద్యోగాలైనా, పిల్లలైనా అన్ని యవనంలోనే వారు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తు జీవితం మీద ప్రభావం చూపుతాయి. మరి దేవుల్లో నువ్వు తీసుకునే నిర్ణయాలు యవనంలోనే తీసుకోవాలి. కానీ ఈరోజు ఎంతో మంది యువత దారి తగ్గిపోతుంది, నాశనములో పడుటకు జోగుతున్నారు. అలాంటి వారిని నువ్వు తప్పించవా? అలాంటి వారిని నువ్వు రక్షించవా? అపవాది చెరలో పట్టబడిన వారు ఉన్నారు, అలాంటి వారిని విడుదల చేయాలి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? జ్ఞాని అయిన సొలొమోను గారండి. ఆయన కూడా యవనంలో భక్తిగా ఉన్నాడు. వివాహ సమయం వచ్చేసరికి తొట్టిల్లాడు, తప్పిపోయాడు. అనేక మందిని వివాహాలు చేసుకున్నాడు. విగ్రహారాధన వైపు మళ్ళీపోయాడు. చనిపోయే పరిస్థితులు, వృద్ధాప్య దశకు వచ్చేసరికి అన్ని ఆలోచించడం ప్రారంభించాడు. ఏంటి నా జీవితం ఎక్కడ ప్రారంభమైంది, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది, అన్నిటినీ తెలుసుకున్న తర్వాత అప్పుడు ప్రారంభించడం వల్ల యువత ఇలా తగ్గిపోతుంది, అనేక విషయాల్లో తగ్గిపోతుంది. కాబట్టి ఈ విషయాలన్నింటిలోంచి బయటపడాలి అని అంటే నా అనుభవాలతో దేవుని మాటలు ప్రకటించాలి అని సామెతల గ్రంథం రాశారండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో మంచి మాటలు, దారి తగ్గిపోతున్న యువతకు తగిన సామెతలు రాయడం ప్రారంభించాడు. ప్రసంగి గ్రంథం రాయడం ప్రారంభించాడు. వాటినన్నిటి యొక్క ఉద్దేశాలు మనం ఆలోచిస్తే యువత ఎలా పక్కదారి పట్టింది, నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఒక అలెగ్జాండర్ అయినటువంటి యువకుడు ఎలా ప్రయాసపడ్డాడు? సూర్యుని క్రమం జరుగుతున్న ప్రతిదీ అర్థమే, ఆ వేస్ట్ కోసం ప్రయాసపడ్డాడు. ఏమి సాధించాడు? ఏమీ లేదు. ఒక దేమ ఏం సాధించాడు? ఏమీ లేదు. ఎంతో మంది పౌరులు విడిచి వెళ్ళిపోయి యవనస్తులు ఉన్నారు, వాళ్ళంతా ఏం సాధించారు? ఏమీ లేదు. దేవునిలో ఉన్నవారు, దేవుని కొరకు బ్రతికిన వారు సాధించినదే బైబిల్ గ్రంథంలో చరిత్రగా నిలిచింది. ఇలా ఎంతమంది ఏం సాధించారు? సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం చదివితే నిల్లని తెలుస్తుంది మనకి. దేవుని కోసం చేసిన పనులే మనతో పాటు వస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ యువత యొక్క గురి ఎవరి మీద ఉండాలి అంటే దేవుని మీద ఉండాలి. బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తాడు ఒక యవనుడైన పౌలు, ఒక యవనుడైన తిమోతి, ఎంతో మంది యవనస్తులు. మరి ఈరోజు యవనులుగా ఉన్నటువంటి మనం దారి తగ్గిపోతున్న సమాజాన్ని మరలా సన్మార్గంలోకి నడిపించాలి అని అంటే దేవుని మాటలు ఒక్కటే మార్గం. కాబట్టి వక్ర మార్గంలో ఉన్న వారిని తిరిగి దేవుళ్ళలోనికి రప్పించాలి అని అంటే, నాశనంలోకి పడిపోతున్న వారిని, చావునకే పట్టబడిన వారిని రక్షించవలసిన భారము, అవకాశము దేవుడు ఎవరి చేతిలో పెట్టాడంటే నేడున్నటువంటి యువత, దేవుని గురించి కాస్తైనా తెలుసున్న యువతకి దేవుడు అప్పగించాడండి. కాబట్టి యువత అంతా ఇంత భారాన్ని, బాధ్యతలు దేవుడు మన మీద, యువత మీద, యవనస్తులైన వారి మీద పెట్టాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. దేవుడి పని అనగానే ముందుండండి. దేవుడు వాక్యం అనగానే ముందు వరుసలో కూర్చోండి. పరిచర్య ధర్మాన్ని జరిగించండి, ప్రయాసపడండి. ఏం చేయాలన్నా యుక్త వయసులో చేయగలం. వృద్ధాప్యం వస్తే ఏమీ చేయలేం. బాల్య దశలో ఏమీ చేయలేం. దేవుడి కోసం ఏం చేయాలన్నా యవ్వన దశలో ఉన్నవారే చేయగలరు. చివరికి ఒక మాట చదివి ముగించుకున్నాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ఈ మాట చదివి ముగించుకుందాం. చిన్నపిల్లలారా
మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టిని జయించి ఉన్నారు. చూడండి, దేవునికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ చూడండి. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందే నిలుచుచున్నది. దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. దేవునికి ఉన్నటువంటి ఆశ మీ మీదే. మీరు దుష్టిని జయించి ఉన్నారు. ముందుగానే చెప్పేస్తున్నాడు. యవనస్తుడి చేతిలో దేవుని వాక్యం ఉందంటే ఎలాంటి దుష్టుడినైనా, ఎలాంటి అపవాది సంబంధినైనా జయించగలరు. ముందుగానే చెప్తున్నాడు. మీరు దుష్టిని జయించి ఉన్నారు అని అంటున్నాడు. ఎందుకంటే మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉంది. కాబట్టి చెప్పబడిన మాటలన్నీ మీ హృదయంలో భద్రపరచుకోండి. ప్రారంభంలో చెప్పాను కదా, విన్నాము, చూసాం, వెళ్ళిపోయామంటే దానివల్ల ప్రయోజనం లేదు. కళ్ళ ముందున్న బిర్యానీ తింటేనే దాని రుచి, దాని బలం, అది శరీరంలో జీర్ణించుకుపోయి శక్తిగా మారుతుంది. తినాలి. చూసి వెళ్ళిపోవడానికి వీల్లేదు. వచ్చాక కదా విని వెళ్ళిపోయామంటే వీల్లేదు. తింటేనే దాని టేస్ట్ ఏంటో మీకు తెలుస్తుందో, దాన్ని అనుభవించగలరు. దేవుని వాక్యం విన్నాం కదా, వెళ్ళాం కదా, ఇక సరిపోయిందిలే, మళ్ళీ ఎప్పుడు యూత్ సెమినార్ పెడితే అప్పుడు చూద్దాం అని అనుకుంటే మనం వేరే వారం అవుతాం. దేవుణ్ణి అవమానపరిచిన వారం అవుతాం. ఎందుకంటే మన గురించి రాశాడు కదా, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది అని. ఆ మాట నెరవేర్చాలి. సబ్బుంది కదా అని చెప్పి చూసి వదిలేస్తే సరిపోదు. నీ శరీరం అంతటికి దాన్ని రుద్దాలి, శుభ్రంగా తోమాలి. అప్పుడే నీ మురికి పోతుంది. చూసినంత మాత్రం మురికి పోదు. కాబట్టి ఆలోచించండి. వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ, విస్తారమైన ఈవులను నీకిస్తే, విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే, విస్తారమైన ఈవులను నీకిస్తే, విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే, విరివిగా ఫలింపక, వివేకముతో నడువక, వాక్యంతో వెలుగక, అనుకువతో మెలగనిచో, అంధకారమే మరణాంతరం, ఆరని అగ్నిలో నిరంతరం, అంధకారమే మరణాంతరం, ఆరని అగ్నిలో నిరంతరం. వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ.